హలో ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఒక పార్సల్ అయితే వచ్చింది. ఫైర్ ఫాక్స్ నింజా మాట. ఓకేనా, బెడ్ కాస్టర్. ఇందులో ఏం ప్రాబ్లం ఉండదు, ఏమని చూపిస్తాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫైర్ ఫాక్స్ నింజా. ఓహో, లోపలిది కట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. లెఫ్ట్కి రైట్కి మూవ్ అవుతుంది కదా, అది మొత్తానికి కట్ అయిపోయింది అన్నమాట. సో ఇది మొత్తం మార్చాల్సి వస్తుంది. ఓకేనా, చూద్దాం ఫ్రెండ్స్. కస్టమర్ ఓకే అనుకుంటే మార్చిద్దాము. మీటర్ అంతా బాగానే ఉంది. ఇక్కడ ఏదైతే సిట్టింగ్ అవుతుందో అది మొత్తం పోయిందన్నమాట. బుల్లెట్ వస్తుంది కదా, లెఫ్ట్కి రైట్కి మూవ్ అయ్యింది, మొత్తం కట్ అయిపోయింది. సో ఇంకా కస్టమర్కి కాల్ చేసి మాట్లాడి మారుద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, ఫైర్ ఫాక్స్ నింజా లెఫ్ట్కి రైట్కి మూవ్ అయ్యింది, మొత్తం కట్ అయిపోయింది అన్నమాట. ఈ స్పేర్ అనేది మారుస్తున్నాము. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, లాక్ లోపల నుండి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మరుస్తుండే స్పేర్ ఇదే మాట. ఓకేనా, ఇక్కడ వచ్చి బుల్లెట్ వస్తుంది అన్నమాట, బాల్. ఓకేనా, దాని మీద ట్రెడ్డింగ్ వస్తుంది, ప్లస్ వచ్చి క్యాప్ కూడా వస్తుంది అన్నమాట. ఇది ఎంత పోయిందన్నమాట ఇది. ఓకేనా, సో మనం ఈ స్పేర్ పార్ట్ అనేది మారుస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, గేర్కి వచ్చి నీట్గా గ్రీస్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, బుల్లెట్ కూడా వేస్తున్నాం అన్నమాట మనము. ఓకేనా, స్క్రూ టైపు ఇది క్యాప్ మాట. క్యాప్ లోపల ఉండే బుల్లెట్ మార్చినాము, ప్లస్ మొత్తం షీల్డ్ మొత్తం మార్చినమాట. ఓకేనా, ఫినిషింగ్ ఎట్లా వచ్చిందనేది మొత్తం ఫిట్ చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చి మనకు నింజా వచ్చి లెఫ్ట్ రైట్కి మూవ్ అయితే మొత్తం కట్ అయిపోయింది అనమాట. మనం నెట్గా అయితే చేంజ్ చేసేనాము. చూడండి ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉండదు ఫ్రెండ్స్. రిజల్ట్ లెఫ్ట్కి రైట్కి మూవ్ అయ్యేది ఎంత స్మూత్గా మూవ్ అవుతుందో. బాగా నెట్గా సర్వీస్ కూడా చేసేనాము, గ్రీస్ కూడా వేసేనాము. సో మొత్తం అయితే నీట్గా వర్క్ అవుతాను ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి లెఫ్ట్కి రైట్కి మూవ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్.